ఇవాళ నేను మీకు నేచర్ లో చేసే ఎక్సర్సైజెస్ ని పరిచయం చేయడానికి వచ్చా అండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేపిస్తున్నారు మీరు? నేను దాదాపు 22 ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నా అందరికి. 22 ఇయర్స్ నుంచి. అప్పటికి ఇప్పటికి వెయిట్ డిఫరెన్స్ ఎంత ఉంది? నాకు ఆల్మోస్ట్ 4.5 kgs తగ్గింది. ఎన్ని డేస్ లో? ఇయాల్కి మాకు 11th డే. 11 days కి 5 kgs ఆల్మోస్ట్. 4.5. సరే, ఇప్పుడు ఈయన చేసే ఎక్సర్సైజ్ ఏంటి? దీనికి నాగరాభ్యాసం అంటారు. సో ఇందాక మీరు నాగరాభ్యాసం చేశారు కదా, సో ఆ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? అంటే స్ట్రెంగ్త్ ఫస్ట్ డే అయితే 1 round 2 rounds తోటి అయిపోతుండే అన్న. ఇప్పుడు చాలా స్టామినా అయితే చాలా పెరిగింది దానివల్ల. ఇక్కడ ఎక్సర్సైజ్ తో పాటు వీర్ సింగ్ అన్న డైట్ కూడా చెప్తారని. సో ఫస్ట్ డే ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ రోజు నైట్ 9 o'clock లోపు మీకు మెసేజ్ వస్తుంది డైట్ ఇది. ఏం తినాలి ఏం తినకూడదు నీ బాడీ వెయిట్ ని బట్టి మామూలుగా డిసైడ్ చేస్తారు. ఫీమేల్ వాళ్ళకి థైరాయిడ్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కూడా మీరు క్లియర్ చేస్తున్నారు కదా. సో మరి ఈ ఎక్సర్సైజ్ ఫీమేల్స్ చేయడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈ మేడం కి డయాబెటీస్ వచ్చేది 400 and చేంజ్ ఉండే. ఓకే. ट्राइग्लिसराइड्स 400 and चेंज ఉండే. कोलेस्ट्रॉल కూడా ఎక్కువ ఉండే. कितने दिन में कम हुआ आपको? बोलो एक बार. 20 days. ఏంటిది అంటే ఇంత అసలు రాయి కదా ఇది? ఇది రాయి టోటల్. అంటే ఇది ఏంటి అంటే దీన్ని ఇట్లా లిఫ్ట్ చేయాలా? లేదు, ఇది ఏంటంటే ఇది తీసుకొని మెడలో వేసుకొని వాక్ చేయాలి. మెడలో వేసుకొని స్పైన్ ఏదైతే ఉందో అది కోకోనట్ ట్రంక్ లాగా మాదిరిగా తయారవుతుంది. వెనకాల ఉన్న ఫ్యాట్ అలాంటిదన్నీ మెల్ట్ అయిపోతుంది, ఐ మీన్ బర్న్ అయిపోతుంది. బేసిక్గా ఎన్ని డైట్స్ చేసినా సరే మన బాడీకి ఒక పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అయితే కావాలి, అది నేచర్లో వస్తుంది. సో నాకైతే ఇది చాలా బెస్ట్ అని అయితే అనిపించింది. అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. జనరల్గా ఈ రోజుల్లో ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ మంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి జిమ్స్కి వెళ్తుంటారు అండ్ ఇంకొంతమంది యోగా ప్రిఫర్ చేసుకుంటారు. బట్ ఇవాళ నేను మీకు నేచర్లో చేసే ఎక్సర్సైజెస్ ని పరిచయం చేయడానికి వచ్చా అండి. ఎక్కువగా నార్త్ లో మనం చూస్తుంటాం ఇలాంటి ఎక్సర్సైజెస్. సో ఇదేంటంటే ముగ్ధర్ అఖాడ, అందులో ఏంటంటే క్షత్రియ ప్రాణాయం. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ సిద్ధాంతం ఏంటి, ఎలాంటి ఎక్సర్సైజెస్ వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, అండ్ ఎక్విప్మెంట్స్ కూడా మీ అందరికీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. మరి ఏంటి అకాడమీ అండ్ దీన్ని స్థాపించింది అయితే ఇక్కడ హైదరాబాద్ లో వీర్ సింగ్ గారు. సో ఆయనతో మాట్లాడుతూ ఇక్కడ చేసే ఎక్సర్సైజ్ అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, చాలా మందికి ఇక్కడ డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో హెల్త్ ఇష్యూస్ లో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళందరికీ ఈ ఎక్సర్సైజ్ అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి. అండ్ నేచర్ లో రోజు వీళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఎంత బాగుంటాయో మీరు కూడా వీడియోస్ లో చూడొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఎందుకు పెట్టారు అండ్ బేసిక్ గా ఇక్కడ చేస్తున్న ఎక్సర్సైజ్ వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. సుధీర్, ఈయననే అండి వీర్ సింగ్ గారు. సో సార్ మీ పేరు? నాగరాజ్ గారు. సో బేసిక్ గా ఈ ఎక్సర్సైజ్ అయితే నేను చూస్తున్నాను 1 hour నుంచి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక ఇంటెన్షన్ తో చేయిస్తున్నారు. మనం జిమ్స్కి వెళ్ళినా సరే కొంచెం ఏదో చిట్ చాట్ చేయడమో పక్కకు చూడడమో ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం చాలా సీరియస్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేపిస్తున్నారు మీరు? నేను దాదాపు 22 ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నా అందరికి. 22 ఇయర్స్ నుంచి. 2002 అంటే ఇప్పుడు 24. అండ్ బ్యాచెస్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు దాకా? నేనైతే అది లెక్క పెట్టలే. వస్తారు పోతారు చేస్తారు, రిజల్ట్ వస్తుంది, మరి బ్యాక్ చేంజ్ అవుతుంది. నేను ఎక్కువ గుంజను ఇక్కడ జనాలకి. మాక్సిమం 1 month లోనే కవర్ చేసేస్తా వాళ్ళకి, మాక్సిమం టు మాక్సిమం 2 months. ఓకే. అండ్ ఈ ఎక్సర్సైజెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో డిఫరెంట్ మనకి ఇప్పుడు ఉంది, కానీ ఇది చాలా పాతకాలం, చాలా పాతకాలంది పాత కళ. ఓకే. ఇప్పుడు వచ్చేది ఈ జనరేషన్ కి ఇది కొత్తది అట్లా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను దాదాపుగా 2 years నుంచి చేస్తున్నాను. 2 years నుంచి. ఓకే. సో ఇప్పుడున్న బిజీ జనరేషన్ కి పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు గో టు జిమ్, కల్ట్ ఫిట్, ఏరోబిక్స్, మల్టిపుల్. అండ్ దిస్ టైప్ ఆఫ్
ఎక్సర్సైజ్ ఇట్స్ అన్ ఏన్షియంట్ ఎక్సర్సైజ్. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, మన సనాతన ధర్మం ఉన్నప్పటి నుంచి ఉంది ఈ ఎక్సర్సైజ్. సో దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి బ్రీత్ మేనేజ్, కంఫర్టబుల్ ఇన్హేల్ ఎక్సేల్ ఎట్లా తీసుకుంటాము. సో దీనికి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న 206 ఎముకలు యాక్టివేట్ అవుతాయి. సో దీనివల్ల థైరాయిడ్ కానీ, స్పాండిలైటిస్ కానీ, బీపీ, షుగర్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కంట్రోల్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, నాకు వీటి గురించి చెప్తారా? సో ఇదేంటి సార్ ఇంత పెద్ద ఉంది? ఇది ఏక్తా అంటారు. ఏక్తా ఇన్ ముద్గర్ ఫీల్డ్ దీనికి ఏక్తా అంటారు. ఓకే, దీంతోనే యుద్ధం చేసేది ప్రాక్టీస్ చేస్తుంది. ఓ అప్పట్లో యుద్ధాలు, అప్పుడు యుద్ధాలు. ముద్గర్ కి ఏక్తాకి చాలా డిఫరెంట్ ఉంటది. చాలా నేమ్స్ లుక్ కానీ సేమ్ ఉంటది. ఓకే, కానీ అభ్యాసాలు ఇది లిఫ్ట్ చేయాలంటే ఎంత వెయిట్ ఉండాలి? అంటే స్ట్రెంత్ ఎంత ఉండాలి? వెయిట్ అని కాదు, నేను ఇది లేపనికి దాదాపు నాకే 5 years పట్టింది. When I was brahmachari, unmarried, when I was a bachelor, I used to sing. Videos are on YouTube and Insta. Okay. ఇది నా ఫేవరెట్ ఉండే. ఇదేంటి? అదే ఎక్తానే. సో ఈ రెండు ఒకటే. అవును, బట్ వీటి డిజైన్స్ కొంచెం మారినాయి కదా. ఇది నార్మల్ గా అనిపిస్తుంది, ఇదేమో కొంచెం పెద్దగా వచ్చింది. ఇది అదే కొంచెం షేప్ డిఫరెంట్ ఉంటది. ఓకే, అండ్ ఈ వుడ్ ఏంటి స్పెషల్ గా ఏమైనా చేయిస్తారా? రెండే వుడ్ ఉంటాయి. ఒకటి తుమ్మ చెట్టు, ఒకటిది వేప చెట్టు. ఓకే, మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఇది తుమ్మది. వామ్మో, చాలా బరువు ఉంది. ఇది లిఫ్ట్ చేస్తారా మీరు? ఒకసారి చేయాలా? చాలా బరువు ఉంది ఇది. బ్రీత్. అండ్ దీనికి ఒక టెక్నిక్ ఏమైనా ఉంటుందా? అంటే బేసిక్ లిఫ్ట్ చేయాలంటే బ్రిస్ట్ మీద 100% ఇరిగిపోతుంది. ఓకే, కొన్ని జనాలు ఏం చేస్తారు, నేను సోషల్ మీడియాలో చూస్తా, ఇట్లా లిఫ్ట్ ట్రై చేస్తారు. పెడితేప్పుడు ఇట్లా పెడతారు. ఇట్లా పెడితే స్టమక్ పైన ప్రెషర్ తాగొచ్చు, ఇంకా రిస్ట్ వాళ్ళది ఇరిగిపోవచ్చు. ఓకే, దీనికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇట్లా కాలు మొక్కి ఇట్లా పట్టుకొని ఇట్లా స్వింగ్ చేయాలి కొంచెం. ఓకే, స్వింగ్ అయినాక ఈజీగా ఇట్లా లేపాలి. ఓ లేపినాక మన లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటే రైట్ షోల్డర్ నుంచి తిప్పాలి, రైట్ హ్యాండ్ పైన ఉంటే లెఫ్ట్ షోల్డర్ నుంచి ఫోకస్ చేయాలి బ్రీత్ పైన. దాని తర్వాత అది తిప్పాలి ఇట్లా. పెడితేప్పుడు కూడా ఇట్లా ఇట్లా. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం 2 లిఫ్ట్ చేస్తే అది టెక్నిక్ వేరే ఉంటది. ఇప్పుడు ఈ 2 సేమ్ వెయిట్ కాదు కదా? ఆల్మోస్ట్ సేమ్ ఉంటది, కొంచెం కొన్ని గ్రామ్స్ ఇక్కడ అక్కడ ఉంటది. ఓకే, మనం హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి. 2 లిఫ్ట్ చేయాలంటే ఇట్లా లేపాలి. 2కి ఈ టెక్నిక్ ఇట్లా ఇట్లా చేస్తే మీకు దెబ్బ తాగదు, లేకపోతే మీ బోన్స్ ఎరిగిపోతుంది. ఓకే, లెఫ్ట్ సపోర్ట్, లెఫ్ట్ అయిపోయింది, సింపుల్. ఈజీగా ఇట్లా. సో పైన లెఫ్ట్ హ్యాండ్ వస్తే రైట్ షోల్డర్ నుంచి తిప్పాలి. ఫోకస్ ఆన్ బ్రీత్. అట్లా చేయొద్దు, కొంచెం అలవాటు అవుతుంది. ఇక్కడ కూడా ప్రెషర్ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ ఇదే రకంగా చేయాలి కాదు? ఇది సమతోలముఖి. సంతోలముఖి. సమతోలముఖి. సంతోలముఖి. సమతోల అంటే ఈక్వల్ వెయిట్. ఓకే, 2 సైడ్ ఈక్వల్ ఉంటది. ముఖి అంటే గ్రిప్. ఓకే, దీనికే చూసి డంబుల్స్ తయారైంది. ఓ, ఈ అభ్యాసం వేరే ఉంటది. స్పెషల్లీ మనం చూస్తున్నాం మన క్లయింట్స్ పైన, వారికి కొన్ని అలవాటు ఉంటాయి, వాళ్ళ లంగ్స్ లో చాలా గ్రోత్ వస్తుంది. ఓకే, ఎవరికైనా స్మోకింగ్ హ్యాబిట్స్ ఇట్లాంటివి ఉన్నా, లంగ్స్ వీక్ గా ఉన్నా, సో లంగ్స్ కి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. బ్రీతింగ్. ఓకే, ఒకసారి చూపిస్తారు ఎట్లా చేయాలో? ఫర్ చైన్ స్మోకర్స్ ఇట్లాంటివి చేయాలి. లంగ్స్ స్ప్రెడ్ అవుతుంది. మనం మామూలుగా యోగా చేస్తే మన పైన ఊపిరితిత్తులు పని చేస్తుంది. అవును, కానీ మన ఇది క్షత్రియ ప్రాణాయామం చేస్తే మన రిబ్ కేజ్ ఎక్స్టెండ్ అయ్యి మన లంగ్ కి ఎక్స్ట్రా కెపాసిటీ దొరుకుతుంది. ఓకే, ఇట్లా చూస్తుంది.
బ్రాడ్ అవుతుంది చెస్ట్ అంతా. దీంట్లో చాలా అభ్యాసాలు ఉంటాయి. ఓకే, దీనికి రుమాలి అంటారు. రుమాలి. ఇక్కడ ఈ అభ్యాసం చేసేటప్పుడు కపాలభాతి కొట్టాలి. మోర్ దెన్ 200 స్టైల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, సో ఇది వెయిట్ నార్మల్ ఉంది, నార్మల్ బిగినర్స్ కోసం. ఓకే, సో ఇవన్నీ అవే. అది ప్లేట్స్ రస్సీ గుంజాలంటే రస్సా ప్రాక్టీస్ ఉంటుంది, రస్సా గుంజాలంటే. ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాదు. అవును, అయితే కొంచెం వెయిట్ వేసి గుంజిపిస్తా. ఓకే సార్, నాకు అక్కడ వీళ్ళు చేసే ఎక్సర్సైజ్ చాలా యూనిక్ గా ఉన్నాయి. Yes. ఒకసారి అవి చూపిస్తారా? పర్సనల్ ట్రైనర్ అంటే ట్రైనర్స్ ఉన్నారా సపరేట్ గా ఉన్నారు. ఓకే, అంటే వీళ్ళకి సపరేట్ అట్లా ఏం లేదు, మనం చేరిన బ్యాచ్ లోనే మనకు ట్రైనర్ ని చేస్తారు. నైస్. హాయ్, సో ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు? నాకు ఆల్మోస్ట్ ఒక 2 weeks అయింది. 2 weeks ప్లస్ అయింది. 2 weeks, థర్డ్ వీక్. ఓకే, డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ అంటే అన్న స్టార్టింగ్ లో లైక్ స్టెబిలిటీ లేకుండే, మొబిలిటీ, బాడీ మూవ్మెంట్స్ అంతా లేకుండే. సో ఇప్పుడు ఇఫ్ ఐ కంపేర్ టు ద ఫస్ట్ డే అండ్ ఈ రోజు కంపేర్ చేస్తే నా బాడీ కొంచెం మూవ్మెంట్ పెరిగింది, ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బయట 5 or 10 అంతే కొట్టగలను. ఇవాళ ఐఎమ్ కంఫర్టబుల్లీ 50 చేస్తారు. సిటప్స్ ఇది వచ్చినప్పుడు స్టార్టింగ్ అయితే ఒక 10-15 కే చేతులు వస్తుంటాయి. ఇవాళకి ఒక వార్మ్ అప్ లోనే మేము 50-100 వరకు కవర్ చేస్తాం. 100. ఓకే, సో అప్పటికి ఇప్పటికి వెయిట్ డిఫరెన్స్ ఎంత ఉంది? నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 4.5 kgs తగ్గింది. ఎన్ని డేస్ లో? ఇఫ్ యూ ఆస్క్ మీ వర్కింగ్ డేస్ అంటే ఇవాళ 10th వర్కింగ్ డే, బికాస్ మండే టు ఫ్రైడే మేము వర్కౌట్ చేస్తాం, సాటర్డే మసాజ్ అండ్ మాలిష్ ఉంటది, ఓకే, సండే రెస్ట్ ఉంటది. సో విత్ ఇన్ వీక్లీ 4 వర్కింగ్ డేస్. ఇవాళకి మాకు 11th డే, 11 days కి 5 kgs ఆల్మోస్ట్, 4.5 kgs ఆల్మోస్ట్. సో ఇట్ ఈస్ లైక్ వర్కౌట్ ప్లస్ అన్న మాకు కొంచెం డయట్ కోసం సజెస్ట్ చేశారు, ఏం తినాలి, హౌ టు హ్యావ్ ఇట్ అండ్ ఏం తినాలి. సో అది మేము ఫాలో చేస్తున్నాం. ఫ్రీక్వెంట్లీ మేము బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నాం మేము అన్నకి మెసేజ్ పెడుతున్నాం. ఓకే, సో లెట్స్ సే ఒకవేళ మేము ఏమైనా స్ప్రౌట్స్ లేదా ఏమైనా సంథింగ్ డిఫరెంట్, లైక్ అన్న చెప్పిన కన్నా కొంచెం డిఫరెంట్, సో అన్న చెప్పాడు బెల్లం తినండి, సో ఇట్ విల్ నాట్ క్రియేట్ గ్యాస్. సో సింగిల్ థింగ్స్ కూడా అన్న మాకు హెల్ప్ చేస్తున్నాం. ఓకే, సో చాలా డిఫరెన్స్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు. సో ఇంతకు ముందు మేము జిమ్ కి పోతుంటే, సో జిమ్ లో ఎట్లా అంటే క్లోజ్ ఎన్వైరన్మెంట్ ఉంటే మేము వర్కౌట్ చేస్తుంటే, బట్ డయట్ పైన కంట్రోల్ లేకుండా, సో మన ట్రైనర్ చెప్తుంటే ఎక్సర్సైజ్ మేము వచ్చి చేస్తుండే. ఇక్కడ వచ్చి మాకు డిఫరెన్స్ ఏమనిపించింది అంటే ఇండివిజువల్ పర్సన్ పైన అన్న ఫోకస్ చేస్తాడు. సో ఒకవేళ మనం అలసిపోయి అరే భయ్ మేరకు నయోరా అని పెట్టేస్తాను, అన్న అక్కడ నుంచి అరుస్తాడు, ఏ ఆకాష్ కంప్లీట్ చేయండి అని. సో లైక్ ఫోకస్ పెడుతుండు పర్సన్ మీద. సో దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్ మాకు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఏమైతుందంటే ఎవరైనా మనల్ని చూస్తున్నారు, సో వీ హావ్ టు కంప్లీట్ ద టార్గెట్ అని అలా మేము చేస్తున్నాం. దానివల్లనే మనకి ఇది ఫరక్. నైస్. సో ఇప్పుడు ఈ అబ్బాయికి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు లేకుంటే అందరిలానే ట్రైనింగ్? లేదు, పర్సనల్ ట్రైనింగ్ అందరికి. కపాలభాతి మీరు ఇన్న యోగాలో మామూలుగా రామ్దేవ్ బాబా దగ్గర కపాలభాతి చూసిండ్రు అనుకుంటా మీరు, కానీ మన దగ్గర తేడా ఉంటది. కపాలభాతికి ప్రతి ఒక్క అభ్యాసానికి కపాలభాతి ఉంటది, భస్త్రిక ఉంటది, కుంభక్ ఉంటది. ఇది కాళ్ళు వేసేటప్పుడు గాలి మొత్తం బయట వచ్చేసి కడుపు లోపల నుంచి బయట దమ్ ఆపి రొటేట్ చేయాలి. ఓ, అండ్ నేను మీ వీడియోస్ లో కొన్ని చూసాను, ఇక్కడికి వచ్చి చాలా మంది థైరాయిడ్ నుంచి కానీ డయాబెటీస్ నుంచి కానీ రిజల్ట్ తగ్గి. నేను ఎవరికి గ్యారంటీ తీసుకోను, బికాస్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. నాకు తెలిసేది ఇది ఇండియన్ అభ్యాసాలు, ఇది చేపిస్తా. డైలీ పొద్దున్న లేవండి, చెమటతో స్నానం చేయండి, రోగాలతో దూరం ఉండండి. ఓకే, అదే రిజల్ట్ ఇస్తుంది మన దగ్గర. అండ్ మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే అలాంటి వాళ్ళు వచ్చి నాకు ఇది తగ్గింది, డయాబెటీస్ అయినా వెయిట్ లాస్ అయిపోతుంది, మోటివేషన్ దొరుకుతుంది నాకు, ఇంకా చేపియాలి అట్లా. ఓకే, అండ్ సో నాకు కొన్ని ఎక్సర్సైజ్ ఇప్పుడు ఈయన చేసేది ఏంటి? దీనికి సమతోలా అంటారు. సమతోలా ఇంతకు ముందు సమతోలా ముక్కి చూసిండు, కానీ దీనికి సమతోలా అంటారు. ఓకే, దీనికే చూసి ఇప్పుడు బెంచ్ ప్రెస్ అట్లాంటివి చేస్తుండ్రు. కానీ ఇది కూడా మన ఇండియన్ అది. అండ్ వీళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, బట్ అది మజిల్స్ మీద ఏం ఇంపాక్ట్ చూపించదు? మజిల్ పైన ఏం ఇంపాక్ట్ చూపదు. టెండన్స్, లిగమెంట్స్ చాలా లోపల నుంచి గట్టిగా అవుతుంది. 206 బోన్స్ పైన ఎఫెక్ట్ ఉంటది దీనికి. 206 బోన్స్ మీద, అన్ని బోన్స్ పైన ఇంక్లూడింగ్ మన స్కల్ మీద కూడా. ఓకే, మీరు ఒకసారి చేస్తే మీకు ఫీల్ అవుతుంది. అదే ఈయనదే. ఓకే, సో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? 45 days నుంచి. చూడడానికి చాలా హైట్ ఉన్నారు నాకన్నా. ఓకే, సో రిజల్ట్ ఎలా ఉంది?
రిజల్ట్ తగ్గింది. నేను ఒక 135 ఇప్పుడు ఒక 120 వచ్చి 10 kgs తగ్గారా? 15 kgs ఎన్ని డేస్ లో? 1 month. 1 month లో 15 kgs న్యాచురల్ గా విత్ డైట్. ఓకే, సో ఎలాంటి డిఫరెన్సెస్ మీరు చూసారు 1 month లో? అంటే ఈ వెయిట్ లాస్ కాకుండా స్ట్రెంగ్త్ వెయిట్ లో లేపగలుగుతాను. ఓకే, ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే దమ్ము వస్తుండే, ఇప్పుడు మొత్తం మంచిగా అయిపోయింది. నైస్. బట్ జిమ్ ఎందుకు ప్రిఫర్ చేయలేదు? అంటే చేస్తుండే మధ్యలో ఏమన్నా ఆపేసినాం అనుకో మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం కదా. ఇంకోటి మెయిన్ స్టమక్ అంతా జల్దీ తగ్గదు జిమ్ లో. అవును, ఇది డేసీ వర్కౌట్ కదా, అందుకని నేను నార్మల్ గా సర్చ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో, అయితే భయ్య వీడియోస్ చూసి ఇన్స్పైర్ జాయిన్ అయినా. ఓకే సార్, ఇప్పుడు 1 month లో 15 kgs తగ్గారంట, ఎట్లా పాసిబుల్ అవుతుంది? 8 days 10 days లో 4 to 5 kgs కూడా తగ్గిన. మీరు ఇప్పుడే మాట్లాడినారు. అది ఓకే, బట్ ఈయన నా హైట్ అంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనుకుంటా నేను. అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిందని చెప్తున్నారు. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు ఈయన గుంజుతుండు కదా, దీనికి నాగరాభ్యాస్ అంటారు. ఓకే, నాగర్ అంటే ఐడియా ఉందా? ఎద్దు ఫీల్డ్ లోనే ఉంది. నేను అంతే మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పి అయిపోయా. ఈ అభ్యాసం ఇంకా జోర్ మన దగ్గర మెయిన్ ఉంటది. ప్లస్ మేము ఇచ్చేది ఓన్లీ 20% రిజల్ట్స్. ఓకే, 80% రిజల్ట్ మీకు ఇంటి ఫుడ్ తోనే దొరుకుతుంది అంతే. ఓకే, ఎర్రమట్టిలో ఒక చెక్క వేసి దీనికి గుంజాలి. కానీ నేను ఇండియన్ వర్కౌట్ నుంచి కొన్ని అభ్యాసాలు తీసిన, ఎందుకంటే ఒక నెగటివ్ థాట్ కూడా పోతుంది జనాలకి. కొంచెం తేడా చేసి ఇట్లా తయారు చేపించిన. ఈ నాగరాభ్యాసంతో స్టెమినా వస్తుంది, ఫ్యాట్ లాస్ తొందరగా అవుతుంది, మోకాలు స్ట్రాంగ్ అవుతుంది, స్టెమినా పెరుగుతుంది. వన్ ఆఫ్ ది మెయిన్ రిజల్ట్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ అవర్ రిజల్ట్. సెకండ్ ఇస్ జోర్. జోర్ అంటే మొత్తం బాడీ స్ట్రెంత్ పెట్టాలి. బాడీ స్ట్రెంత్ మొత్తం పెట్టాలి. కొట్లాడతారు, యాక్చువల్ గా కొట్లాడతారు, కానీ కొట్లాడి తీసి కొట్టి మన కుస్తీ చేయాలి, కుస్తీ పోటీ లాగా చేయాలి. కానీ అది చేస్తే చాలా రిస్కీ ఉంటది. ఓకే, మన ఎవరైనా ఎర్రమట్టిలో చేయాలి, లేకపోతే స్మూత్ మ్యాట్ పైన చేయాలి. ఇంకా ఛాన్సెస్ మనకి చాలా ఉంటది, ఎరిగిపోయి మన బోన్స్ ఎరిగిపోయింది. సో అది కూడా తీసి నేను జోర్ అంటే మెయిన్ మన బాడీ స్ట్రెంత్ ఫోర్స్ పెట్టి ప్రెషర్ పెట్టాలి. చూద్దాం. ఇప్పుడు వీళ్ళు చేయబోయేది జోర్. ఓకే, ఇది డైలీ ఎంతసేపు చేయాలి? ఫస్ట్ డే 2 minutes, నెల అయ్యేప్పుడు దాకా అర్ధ గంటలో పోతారు. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ వినయ్ భాయ్ ఆయన ఈజీగా 40 minutes చేస్తుండు అట్లా అని. సో ఇందులో ఏంటంటే బాడీ స్ట్రెంత్ నాట్ ఓన్లీ వన్ మజిల్ పైన ఫోకస్ ఉంటది, మొత్తం బాడీ పైన ఫోకస్ ఉంటది. సో దిస్ ఈస్ అ కింగ్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఆల్ ఎక్సర్సైజెస్. దిస్ ఈస్ అ కింగ్. చూస్తున్నారా ఇప్పుడు ఎట్లా వస్తుంది దమ్? అవును, అట్లా. కానీ మేము ఎక్స్పర్ట్ ఉండే ఇది చేపిస్తాం. ఎక్కడైనా తేడా జరిగితే ఆపిస్తాం అప్పుడే. సీరియస్నెస్ పెరుగుతుంటే నాట్ సీరియస్నెస్. ఇఫ్ దే ఆర్ డూయింగ్ రాంగ్ విల్ స్టాప్ దెమ్ దట్ టైం. ఎక్స్క్యూజ్ మీ, లైక్ ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు ఇక్కడ? నేను ఆల్మోస్ట్ ఒక ఎగ్జాక్ట్లీ 37 days అయింది. 37 days. సో రిజల్ట్ ఏంటి? నేను మామూలుగా వెయిట్ లాస్ గురించి రాలేదు, స్ట్రెంత్ గురించి వచ్చిన, అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ గురించి వచ్చిన. సో నేను జిమ్ చేసిన, ఇంతకుముందు యోగా చేసిన, నార్మల్గా ఇంట్లో కార్డియో చేసుకుంటుండే. జనరల్గా ఫిట్నెస్ మీద కొంచెం ఐడియా ఉంది. జిమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఐ హావ్ లాస్ట్ అరౌండ్ 10 kgs. ఒక 4-5 months పట్టింది ఈజీగా. ఓకే, సో అది ఒక 2 months పని చేసిన 15 kgs పెరిగిన. సో దట్స్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ విత్ జిమ్. సో ఇక్కడ ఏంటంటే ఆల్ దేశీ వర్కౌట్. యాక్చువల్గా అన్న ఇంతకుముందు కింద డిఫరెంట్గా అభ్యాసాలు అని చెప్పి దేశీ వర్కౌట్ కంప్లీట్గా నువ్వు మామూలుగా ఇప్పుడు ఆపేసినా కూడా ఐ డోంట్ థింక్ యూ విల్ గెయిన్ వెయిట్. ఓకే, సో మరి మీరు ఎంత కేజీ దగ్గర ఇక్కడికి వచ్చి? ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 7 to 9 kgs తగ్గుంటే పాటికి. లాస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు 7 kgs. ఓకే, ఇప్పుడు ఒక 9 అయి ఉంటుందని అనుకుంటున్నా. ఎన్ని డేస్ లో? 37 days. లైక్ 1 month, 1.5 month లో. ఓకే, అండ్ స్ట్రెంత్ ఎలా ఉంది? స్ట్రెంత్ ఫిట్నెస్ మీరు యాక్చువల్గా మీరు అన్న వీడియోస్ చూస్తే ఐడియా పడుతుంది. చూస్తా. నార్మల్ జోర్ చేసినప్పుడు మాక్సిమం 3.5 minutes లో అయిపోతుండే. ఇప్పుడు అట్లీస్ట్ 30 minutes చేయగలుగుతున్నాం ఈజీగా. ఓకే, దట్ షోస్ ద స్ట్రెంత్. ఫిట్నెస్ అయినా స్ట్రెంత్ అయినా ఐ థింక్ యుల్
అండ్ ఐ మీన్ దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో వినయ్ భాయ్ ఎన్ని డన్ కొడుతున్నావు ఎన్ని బయట కొడుతున్నావు అది కూడా మంచిది. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ చేయరు. బయటకి అట్లీస్ట్ 400 కొడతా. బయటకంటే సిటప్స్ ఓకే. అండ్ 400 సిటప్స్ నార్మల్ గా మనం బర్పీస్ అంటాం జిమ్ లో. సో ఇక్కడ దండ్ ప్లస్ బర్పీస్ ని మామూలుగా ఆ బర్పీస్ ఒక 200+ అయితే ఈజీగా కొడతా. పైకి జంప్ చేసేది మామూలుగా టిప్ కొట్టి జంప్ చేయడం. అవును. సో అదొక 200 పైన కొడుతుంది ఈజీగా. 200 పైన ఎంత టైంలో? ఒక 40 minutes. 40 minutes లోనే మొత్తం ఓన్లీ దండ్ ఎంతసేపు కొడుతుంది? ఓకే 40 minutes పైన పడుతుంది. ఇంకా నైస్. డిపెండ్స్ ఆ రోజు మూడు ఉత్సాహం బట్టి కూడా డిపెండ్స్ అయి ఉంటుంది యాక్చువల్ గా. అండ్ ఇక్కడ నేను విన్నాను అందరూ చెప్తున్నారు ఇక్కడ ఎక్సర్సైజ్ తో పాటు వీర్ సింగ్ అన్న డైట్ కూడా చెప్తారని. మీరు ఫస్ట్ డే ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ రోజే ఫస్ట్ మీరు కాల్ చేయగానే ఫస్ట్ అన్న లొకేషన్ పంపిస్తారు. ఏం మాట్లాడు ఫోన్ లో. ఇక్కడికి వచ్చాక యూ సీ ఇట్, యూ ఫీల్ ఇట్ అండ్ దెన్ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ యూ డోంట్ వాంట్ టు జాయిన్. సో మీరు జాయిన్ అయినాక ఆటోమేటిక్ గా ఫస్ట్ డే మీకు వచ్చేది ఏం చెప్పాడు ఫస్ట్ 1 week ఇట్ విల్ బి లైక్ ఓన్లీ వార్మ్ అప్. 30 minutes ఉంటుంది ఫస్ట్ 1 week అంతా వర్కౌట్. ఓన్లీ 30 minutes ఉంటుంది. సో ఈవెన్ ఒకవేళ హెవీ వెయిట్ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని స్ట్రెస్ చేయడు ఫస్ట్ 1 week. లెట్ దెమ్ అండర్స్టాండ్ ద పేస్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా ఆయన తెలుసుకుంటారేమో. ఆ 1 week ఓన్లీ 30 minutes చేస్తారు. అది కూడా వెరీ వెరీ లైట్ వెయిటెడ్. ఓకే. సో లెట్ దెమ్ అండర్స్టాండ్ ద రిథమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ సెకండ్ వీక్ నుంచి 45 minutes అవుతుంది. థర్డ్ వీక్ నుంచి ఇట్ విల్ గో బియాండ్ దట్ డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంత్. సో ఫస్ట్ డే ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ రోజు నైట్ 9 o'clock లోపు మీకు మెసేజ్ వస్తుంది డైట్ ఇది ఏం తినాలి ఏం తినకూడదు మీ బాడీ వెయిట్ బట్టి మామూలుగా డిసైడ్ చేస్తారు. ఓకే. సో ఇందాక మీరు నాగర్ అభ్యాస్ చేశారు కదా, సో ఆ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? అంటే స్ట్రెంగ్త్ ఫస్ట్ డే అయితే 1 round 2 rounds తోటి అయిపోతుండే అన్న. ఇప్పుడు చాలా స్టామినా అయితే చాలా పెరిగింది దానివల్ల. వెయిట్ లాస్ దాంట్లోనే ఒక దగ్గర ఒక 300 to 400 calories దాంట్లోనే బర్న్ అయిపోతుంది. ఓకే. అండ్ బేసిక్ గా నువ్వు చూస్తే చాలా యంగ్ గా కనిపిస్తున్నావు కదా, చాలా మంది యంగ్స్టర్స్ జిమ్ కి వెళ్దాం అనుకుంటారు, బట్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? నేను జిమ్ కి వెళ్ళినా 1 year బ్యాక్. 1 year బ్యాక్ 6 months వెళ్ళినా. దగ్గర 6 months లో 10 to 15 kgs దిగిన. మానేయంగానే 120 నుంచి డైరెక్ట్ 145కి వచ్చేసిన. ఓ జిమ్ చేస్తే అది జిమ్ అనేస్తే లావ్ అవుతారు. అవును. ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఇండియన్ వర్కౌట్ కదా, మా డాడీ వాళ్ళు అందరు ఇండియన్ వర్కౌట్ చేస్తుండే. ఓకే. అయితే ఇండియన్ వర్కౌట్ సజెస్ట్ చేసి అన్న ఇన్స్టాగ్రామ్ లో చూసిన అన్నది, మెసేజ్ చేసిన అన్నకి. వచ్చిన ఫస్ట్ డెమో క్లాస్ తీసుకున్నా అన్న. డెమో క్లాస్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే నేను నాకు జాయిన్ అవుతా అన్న అని చెప్పిన, జాయిన్ అయిపోయినా. దగ్గరది వాళ్ళు 20 day. ఇందాక మీరు అయితే జోర్ చూసిరో 2 minutes కూడా కరెక్ట్ చేయలేకపోయినాను ఫస్ట్ లో. ఓకే. ఇప్పుడు 30 minutes కంటిన్యూస్ గా జోర్ చేస్తున్నాను. ఎంత తగ్గావు వెయిట్? నేను దగ్గర 4.5 kgs తగ్గాను. 4.5 kgs. అబ్బా, చాలా బెస్ట్ రిజల్ట్ కదా. ఓకే. నేను మీ వీడియోస్ చాలా చూసాను, అందులో మేల్ కనిపిస్తున్నారు, ఫీమేల్ కూడా కనిపిస్తున్నారు. ఫీమేల్ వాళ్ళకి థైరాయిడ్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కూడా మీరు క్లియర్ చేస్తున్నారు కదా. సో మరి ఈ ఎక్సర్సైజ్ ఫీమేల్స్ చేయడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ ఎందుకు లేదు, 100% కరెక్ట్. ఇప్పుడు మీరు పాతకాలం ఝాన్సీ కిరాణి ఏం లేదా, అట్లాంటివి చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మేడం కి డయాబెటీస్ వచ్చేది 400 and చేంజ్ ఉండే. ఓకే. ట్రైగ్లిసరైడ్స్ 400 and చేంజ్ ఉండే. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉండే. ఈయన भाभी 1 मिनट, कितने दिन में कम हुआ आपको, बोलो एक बार. 20 days. 470 था मेरा. हाँ. इसलिए 20 days में मेरा 170 आएगा. डायबिटीज. ठीक है. అండ్ తను చేసే ఎక్సర్సైజ్ డిప్స్ కదా, సపాటే అంటారు. ఇప్పుడు పర్పి అని అంటుండ్రు, కానీ ఇది మన ఇండియన్ ది సపాటే అంటారు దీనికి. ఓకే. అది మీరు ఆల్రెడీ చెప్పేసిన. సో వీళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? మెల్లగా వస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో. ఇప్పుడు జరిగేది కొన్ని హాదసాలు జరుగుతున్నాయి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటది. అర్థమైంది అనుకున్నా మీకు. స్ట్రెంగ్త్ వస్తుంది వాళ్ళకి, ఒక కాన్ఫిడెన్స్ ఉంటది అట్లా అని. ఓకే. అండ్ ఇక్కడ ఫీమేల్స్ అంటే ఎంత మంది వస్తారు, లేడీస్ ఎంత మంది వస్తారు ట్రైనింగ్ కి? 15-16 అంతే. 15-16 అంటే వాళ్ళ సెషన్ మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళే తీసుకుంటారు. ఓకే. వీళ్ళందరూ ట్రైనర్స్. సో ఈవినింగ్ వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. సో ఈవినింగ్ టైమ్ అంటే ఎవరైనా కపుల్స్ రావాలనుకుంటే వస్తారు, ఈవినింగ్ కూడా రావచ్చు. వాళ్ళు కూడా వస్తారు. ఓకే. మేల్ ఫీమేల్ కపుల్ ఉంటే ఈవినింగ్ రావచ్చు. ఇదేంటి సార్? దీన్ని గర్నాల్ అంటారు. గర్నాల్. ఓకే. ఏంటిది అంటే ఇంత అసలు రాయి కదా ఇది రాయి టోటల్. దీనికి గత 200 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఆ రాయికి 200 ఏంటంటే
వీళ్ళ నాన్నగారు లక్ష్మణ్ సింగ్ జమీదార్ గారు, ఆయన కూడా మంచి రెస్లర్ అనమాట. అండ్ హీ ట్రైన్ లాట్ ఆఫ్ పీపుల్. అలా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సర్దార్ గారు, సర్దార్ సింగ్ గారు, హీఈస్ ఆల్సో ఏ ట్రైనర్ రెస్లర్ కి. చాలా మంది పోలీస్ అకాడమీలో కూడా వాళ్ళు హీ యూజ్ టు ట్రైన్ దమ్. అంటే ఇది ఏంటంటే దీన్ని ఇట్లా లిఫ్ట్ చేయాలా? లేదు, ఇది ఏంటంటే ఇది తీసుకొని మెడలో వేసుకొని వాక్ చేయాలి. మెడలో వేసుకొని ఎంత బరువు ఉంటుంది ఇది? ఇది దాదాపు 42 kg 45 kgs ఉంటుంది. కార్తిక్ 45 kgs. అవునండి. 45 కన్నా ఎక్కువనే కనిపిస్తుంది. 45.5 అప్రాక్సిమేట్ గా ఉంది. అవును, బట్ దీన్ని అట్లా మెల్లో వేసుకొని నడుస్తారా? నడవాల. ఒకసారి మాకు చూపిస్తారా? షూర్. రిస్క్ ఏముండదా? రిస్క్ ఏముండదండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మెయిన్ బ్యాక్ పెయిన్. ఓకే, స్పైన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ స్పైన్ ఏదైతే ఉందో అది కోకోనట్ ట్రంక్ లాగా మాదిరిగా తయారవుతుంది. వెనకాల ఉన్న ఫ్యాట్ అలాంటిదన్నీ మెల్ట్ అయిపోతుంది, ఐ మీన్ బర్న్ అయిపోతుంది. వామో, మీకు అసలు బ్యాక్ సైడ్ ఫ్యాట్ దొరకట్లేదు నాకు. ఓకే, ఒకసారి ఇది ఎలా చేస్తారు చూపిస్తారు? చేసుకొని క్యాజువల్ గా వాక్ మాట్లాడుకుంటూ కూడా వాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా నార్మల్ గా వాక్. బట్ దీనికి ఒక టైం లిమిట్ ఏమి ఉండదా? అట్లా ఏం లేదు, మీ దగ్గర ఎంత ఓపిక ఉంటే అంత. యా, సో మొత్తం ప్రెషర్ అంతా అయితే బ్యాక్ సైడ్ పడుతుంది. మీరు వెనకాల ప్రెస్ చేసి చూడండి. అవును, చాలా గట్టిగా ఉంది. అండ్ ఇంకోటి చూడండి, మీరు ఇట్లా అంటే మనకు ఫ్యాట్ రావట్లేదు. చాలా మందికి ఇట్లా అంటే ఇక్కడ ఫ్యాట్ వచ్చేస్తుంది, బట్ ఈయనకు ఫ్యాట్ రావట్లేదు. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ మీరు? నేను 2 years నుంచి చేస్తాను. 2 years నుంచి. సో లైక్ మీ ఏజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? 55. సో 55 years ఆఫ్ ఏజ్ లో ఇంత స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది మీకు? దట్ డిపెండ్స్ అపాన్ అవర్ జీల్. ఓకే, చేయాలని ప్యాషన్. సో దీని వల్ల మీరు తెచ్చుకున్న అండ్ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. ఓకే, సో బేసిక్ గా మీ ప్రొఫెషన్? I'm into US healthcare industry. Okay, software. And, no, it's in healthcare industry. And basically the night shift. And we work for 6:30 to 3:30 in the morning. Okay. And by 4 o'clock I'll be here. Oh, roju 4 ku vastaru? Every day I'll be here at 4 o'clock. Okay. So 4 nunchi? Around 5:30, 6:30. Depends. Okay. సో మీరు ఈ యంగ్ జనరేషన్ ఎవరన్నా ఇలాంటివి చేసే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బట్ అలాంటి వాళ్ళకి మీ ఏజ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు చెప్పాలనుకునే సజెషన్ ఏంటి? ఐఎమ్ ద రియల్ లైవ్ ఎగ్జాంపుల్. యా, అమ్మో అసలు మీకు అర్థం కావట్లా, మొత్తం రాయి కట్టిపోయింది. మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫస్ట్ ఒక 1 to 2 minutes ఈయనతో జోర్ చేయండి. జోర్ అంటే నాకు ప్రాక్టీస్ ఉందిగా. ప్రాక్టీస్ ఉంది, కానీ ఆయనకి ఫస్ట్ మీరు పుష్ చేయడానికి ట్రై చేయండి. పుష్ చేస్తే మన బాడీలో మొత్తం బాడీ స్ట్రెంత్ ఎట్లా పనిచేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. పుష్ చేయాలి, లేకపోతే ఆయనకి గుంజాలి, లేపొచ్చు కూడా. ట్రై టు పుష్ హిమ్. లేపొద్దు మీరు, ఆయన లేస్తే లేపొద్దు, మీరు లేవద్దు. ఆయన ఇంకా పోనీకి ట్రై చేయండి. కార్తీక్ చలో ఉడా. seconds. సో చూసారు కదా, నేను మనోడితో జోర్ అయితే చేశాను ఇందాక, బట్ నాకు 40 secondsకే నా హార్ట్ బీట్ 140, 142 టచ్ అయింది. మనం జనరల్గా జిమ్కి వెళ్తే మన హార్ట్ బీట్ 100 దాటడానికి చాలా టైం పడుతుంది, బట్ 40 secondsలోనే నా బ్లడ్ ప్రెషర్ కూడా నేను చూడగలుగుతున్నాను.
అండ్ బ్రీత్ ఇన్హేల్ ఎక్సెల్ కూడా నాకు అర్థమైపోతుంది. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ కనుక థ్రిల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ముగ్ధర్ అఖాడాకి రండి. వీర్ సింగ్ గారు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూసుకోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది, ఎలా ఉంది, ఎలా చేయిస్తున్నారు. అండ్ కొన్ని డేస్లోనే, అంటే 1 మంత్ కూడా నేను చెప్పను, 15 డేస్లోనే మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది విత్ స్ట్రెంగ్త్. బేసిక్గా ఎన్ని డైట్స్ చేసినా సరే మన బాడీకి ఒక పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అయితే కావాలి, అది నేచర్లో వస్తుంది. సో నాకైతే ఇది చాలా బెస్ట్ అని అయితే అనిపించింది. అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నాకైతే ఇవాళ ముగ్ధర్ అఖాడాలో ఆ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా నచ్చాయి. సో ఇన్ కేస్ ఆడియన్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరాలనుకుంటే ఫీజెస్ ఎలా ఉంటాయి? ఫీజెస్ మాట తర్వాత బ్రదర్, ఫస్ట్ నేను నా దగ్గర రావాలి, మా అఖాడాకి విజిట్ అవ్వాలి, వాళ్ళకి నచ్చాలి ఇది అభ్యాసం. చిన్నోళ్ళు ఉంటే వాళ్ళ మదర్ ఫాదర్ది పర్మిషన్ ఉండాలి, అమ్మాయిలు ఉంటే వాళ్ళ హస్బెండ్ లేకపోతే మదర్ ఫాదర్ది పర్మిషన్ ఉండాలి. దాని తర్వాత వాళ్ళది బాడీ మూవిలిటీ చూస్తాను నేను, ఇది చేయవచ్చా చేయలేకపో అది చూసినాక నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఫీజు అనేది ఫస్ట్ ప్రియారిటీ కదా, ఫస్ట్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఇంకా ఒక 1 డేది డెమో క్లాస్ ఉంటుంది, వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది అది అన్ని అబ్జర్వ్ చేస్తారు, దాని తర్వాత ఫీజు మాట. ఓకే, సో ఓవరాల్గా మీ ముగ్ధర్ అఖాడా గురించి మీరు ఏం చెప్తారు? ఈస్ట్ ఆఫ్ వెస్ట్ ఇండియన్ ఎక్సైజ్ బెస్ట్ అంతే. ఓకే, అండ్ ఎవరన్నా లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే లైక్ కాంటాక్ట్ నెంబర్ 7013322371. ఇంకా నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో ముద్గర్ అఖాడా అని కొడితే మీకు వచ్చేస్తుంది. ఓకే, సో చూసారు కదండి ఓవరాల్గా మన ఇండియన్ ట్రెడిషన్ ఎక్సర్సైజ్ ముగ్ధర్ అఖాడాలో సో ఎంత నీట్గా చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం జిమ్స్కి వెళ్తే పర్సనల్ కోచెస్ కావాలి, బట్ ఇక్కడ ప్రతి బ్యాచ్కి ఒక సపరేట్ కోచ్ ఉన్నారు. అండ్ ఫీమేల్ అయినా సరే, మేల్ అయినా సరే, అండ్ బేసిక్గా మీరు కపుల్గా వచ్చి చేరాలనుకున్నా సరే హ్యాపీగా వచ్చి జాయిన్ అయిపోవచ్చు. మరి ఈ వీడియో చూసాక, ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.